హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి ఒకసారి విజిట్ అయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టాలి అండ్ యారో మార్క్ ఉంటుంది కదా, రెడ్ కలర్ యారో మార్క్ ఎలా యాడ్ చేయాలి తమ్నెయిల్లో అని డౌట్ ఉంది కదా, చాలామంది కూడా అడిగారు. సో వాళ్ళ కోసమైతే ఈ వీడియో. ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి పిక్సార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ ఫోటో, ఎడిట్ వీడియో, మేకే కాలేజ్ బ్యాక్గ్రౌండ్, అప్లై ఎఫెక్ట్, రీటాచ్ అని వస్తుంది. మీకు ఎడిట్ పిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. సో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్నాక మీకు కింద స్క్రోల్ చేస్తే అక్కడ ఎఫెక్ట్స్, టూల్స్, స్టిక్కర్ అని ఉంటుంది. మనం స్టిక్కర్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకు డిస్కవర్ అనే సర్చ్ బార్ ఉంటుంది. సో ఆ సర్చ్ బార్కి వెళ్ళి మనం సబ్స్క్రైబ్ బటన్ కాబట్టి పెట్టాల్సింది సబ్స్క్రైబ్ నో లోగో అని క్లిక్ చేస్తే సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన తర్వాత చాలా వస్తాయి సబ్స్క్రైబ్ బటన్స్. సో వాటిల్లో మీకు నచ్చింది మీ సైజుకు తగ్గట్టుది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి చాలా వస్తాయి చూడండి. వాటిని సెలెక్ట్ చేసుకొని మనం ఇందాక పిక్ చూసాం కదా, దాంట్లోకి వెళ్ళి దీన్ని కూడా జూమ్ ఆప్షన్ ఉంది, చిన్నగా పెద్దగా చేసుకొని కరెక్ట్ సైజులోనే పెట్టాలి. తర్వాత మళ్ళీ నేను స్టిక్కర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్చ్ బార్లో యారో రెడ్ అని సెర్చ్ చేస్తాను. సో యారో రెడ్ లోగో అని సెర్చ్ చేసిన తర్వాత మీకు కూడా చాలా అక్కడ యారో లోగోస్ వస్తాయి, అదే యారోస్ వస్తాయి. వాటిల్లో కూడా మీకు మీ సైజు తగ్గట్టు యారో తీసుకొని సేమ్ ఇందాక నేను సబ్స్క్రైబ్ బటన్ ఎలా చూపించానో సేమ్ అక్కడ కూడా అలానే దీన్ని పెట్టేయాలి. సో నేను దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేశాను చూడండి. ఇక్కడ మీరు చిన్నగా పెద్దగా అటు ఇటు తిప్పుకోవచ్చు పైకి కిందికి. తర్వాత పెట్టిన తర్వాత పైన మీకు రైట్ మార్క్ను డౌన్లోడ్ మార్క్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ యాజ్ జేపీజీ, పీడిఎఫ్ అని చాలా వస్తాయి. పీడిఎఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని వస్తుంది. సేవ్ నొక్కిన తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి.